చాలా విలువైందిగా భావించే ఒకే ఒక్క అవయవం హార్ట్. కార్డియాలజిస్ట్ అవ్వాలి అనేది మీ తప్పనేమో లేకపోతే ఇంకేదైనా విషయం మిమ్మల్ని ప్రోత్సహించాలి? కార్డియాలజీ ఏంటంటే క్విక్గా చేయగలం, విత్ ఇన్ మినిట్స్లో మనం పేషెంట్ లైఫ్ సేవ్ చేయాలి. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో చెప్పినట్టుగా నువ్వు ఒక బాడీని బాడీ లాగే చూడాలి కానీ నువ్వు కనెక్ట్ అవ్వకూడదు రిలేషన్ ఇది. పేషెంట్ పెయిన్ ఫీల్ అయ్యి మనం పెయిన్ ఫీల్ అవ్వకూడదు. ఎందుకు అంటే మనం పెయిన్ ఫీల్ అయితే పేషెంట్కి 100% ఇవ్వలేదు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్లో ఒక 10th క్లాస్ అమ్మాయి అలా సడన్ గా క్లాస్ వింటూ కొలాప్స్ అయిపోయిన ఘటన ఒకటి మనం చూసాం. హార్ట్ కి సంబంధించి ఇది మస్ట్ గా సీరియస్ గా తీసుకోవాలి అనుకున్నా కూడా లైట్ తీసుకునే విషయాలు ఏంటంటారు అసలు? అంటే మనకి చాలా వార్నింగ్ సైన్స్ వస్తాయండి. మీకు వాడుక భాషలో చెప్పాలంటే ఇప్పుడు మీకు కారు బైక్ ఉంది, మధ్యలో ట్రబుల్ వస్తూ ఉంటుంది. ఎర్లీగా చూసుకుంటే మీరు ఇబ్బంది పడరు. అట్లా కాకుండా మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసి లాంగ్ డ్రైవ్లో మంచిగా బ్రేక్లో ఉంది. దట్ ఈస్ ఏ మేజర్ ఇష్యూ. డాక్టర్స్ అందరూ కూడా మీరు డాక్టర్ కాకపోతే ఏమయ్యేవారని అడుగుతుంటే యాక్టర్ అవుతామని ఇంగ్లీష్లో చెప్పారు. మీరు అలా ఏమన్నా ఉందా? చిన్నప్పుడు నాకు బాగా స్పోర్ట్స్ ఇష్టం, ఫుట్బాల్ క్రికెట్ బాగా ఆడేవాడిని. ఈ ప్రొఫెషన్ కాకపోతే స్పోర్ట్స్లో ఏమన్నా చూసుకునేవాడిని. మీకు సడన్ గా నవ్వు తెప్పించిన సంఘటన ఏంటి? ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చారు, ఆయనకి మా డైటీషియన్ డైట్ రాసిచ్చాడు. పేషెంట్ ఏంటో ఒక 1 month తర్వాత వెయిట్ పెరిగి వచ్చాడు. ఏంటంటే డాక్టర్ గారు మీ డైటీషియన్ చెప్పారు ఇట్లా బరువు పెరిగిపోయారు అని అడిగాను. సో పొద్దున ఏం చేస్తున్నానంటే, సార్ పొద్దున చెప్పినట్టు ఓట్స్ పాలు తింటామండి, తర్వాత మళ్ళీ టిఫిన్ తినాలి కదండి తింటామండి, మళ్ళీ బ్రౌన్ రైస్ తింటామండి, తర్వాత మళ్ళీ మామూలు అన్నం తినాలి కదండి మళ్ళీ అన్నం తింటాం. చాలా మంది అమ్మా నైట్ టిఫిన్ తినండి అమ్మా అంటే అన్నం ముందు తినాలా తిన్న తర్వాత తినాలని అడుగుతుంది. సో మీ ఫేవరెట్ హాలిడే స్పాట్? ఎనీ బీచ్కి వెళ్తే కామ్గా ఉంటుంది. మనకి బీచ్ ఒకటి, స్కై ఒకటి, మనం నథింగ్ అనేది మనం తెలుసుకోవాలి. సో అప్పుడు మనం వాట్ ఎవర్ మన ప్రెజర్స్ అన్ని కొంచెం కాంట్రవర్షియల్గా అనిపించినా కూడా కానీ శ్రేష్ఠ హాస్పిటల్ ఒక మానవతా విలువలతో నిర్మించాలి అనే థాట్లో మీరు సక్సెస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. లాస్ట్ 4 years ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ వాజ్ ఏ ఛాలెంజ్. కన్స్ట్రక్షన్ టైం నుంచి ఐ వాజ్ పర్సనల్లీ, అంటే మనం లేకపోతే ఏంటంటే సోల్ ఉండదు, ఆ సోల్ ఉండాలని ఐ గాట్ ఇన్వాల్వ్డ్ పర్సనల్లీ.